నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. వైసీపీ సీనియర్ నేతలు చంద్రబాబు నాయుడు గారికి మైలేజ్ పెంచుతున్నారా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, ఇప్పుడు కొంతమంది వైసీపీ సీనియర్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల వల్ల మరి చంద్రబాబు నాయుడు గారికి మైలేజ్ పెరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? ఈ అంశం ప్రధానంగా ఇలాంటి అంశం తెర మీద రావడానికి కారణం ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి ధర్మాన ప్రసాదరావు గారి మీద ట్రోల్స్ అవుతున్నాయి చూశాను. జనరల్గా ధర్మాన ప్రసాదరావు గారు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థులను ప్రకటించేటప్పుడు కూడా మొత్తం అన్ని ప్రాంతాలకు చెందిన 175 నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు కూడా స్వయంగా ఆయనే చదివి వినిపించారు మీడియా సమక్షంలో. జగన్మోహన్ రెడ్డి గారు పక్కనే కుడివైపు కూర్చొని. సో ధర్మాన ప్రసాదరావు గారు అంటే చాలామంది అంటే ఆయనకు కూడా చాలా సందర్భాలు చెప్పుకున్నారు, నేను హైలీ ప్రిన్సిపల్ ఫెలోని. ఎందుకంటే సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా ఆయన సభల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పుడు నేను హైలీ ప్రిన్సిపల్ ఫెలోని, నన్ను ఇలాగ అడ్డుకోవడం ఇది కరెక్ట్ కాదు, నేను ఎప్పుడు హుందాగానే నడుచుకున్నాను, ఎవరిని ఇది చేయలేదు అన్నట్టు కూడా చెప్పారు. అయితే ధర్మాన ప్రసాదరావు గారి గురించి రెండు రకాలుగా వాదనలు వినిపిస్తుంటాయి. ఒకటి ఒక మంచి వ్యక్తిగా మంచి లీడర్గా కొన్ని ఉన్నాయి, ఇంకో రకంగా కొద్దిగా సామాజిక పరంగా ఆ పర్టికులర్ కులం పరంగా ఆయన పార్టీలకు అతీతంగా పనిచేస్తారనే వాదనలు కూడా ఆయన మీద వినిపిస్తుంటాయి. ఎలా అంటే మొన్న ఎన్నికల్లో తీసుకుంటే 2019 ఎన్నికల్లో తీసుకుంటే ఉత్తరాంధ్ర కానీ ఎస్పెషల్లీ శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ బాగానే అన్ని సీట్లు గెలుచుకొచ్చింది, 1-2 తప్ప. బట్ అప్పటికీ లోక్సభ స్థానం మాత్రం టీడీపీ కైవసం చేసుకుంది, దట్ ఈజ్ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు. సో అక్కడ ఆయన మీద ఉండే రూమర్ ఏంటంటే, మనం ఏ పార్టీ అయినా ఒక సామాజిక వర్గం చెందిన వాళ్ళం, మన సామాజిక వర్గం చెందిన నేతే లోక్సభ ఎంపీగా ఉండాలి తప్ప వేరే సామాజిక వర్గం చెందిన నేత ఉండకూడదని ఆయన బాగా దగ్గరగా ఉన్న శ్రేణుల దగ్గర మాట్లాడినట్టుగా ఆ విషయం బయటికి విస్తరించి ఈ విధమైన వ్యాఖ్యలు ఆయన మీద కొన్ని ఉన్నాయి. రూమర్స్ వాస్తవాలని తెలియదు, అంటే ఆ నోట ఈ నోట వినిపించిన వార్తలు. అలా అంటున్నప్పుడు ఈ మధ్యకాలంలో ఇంకో విషయంలో కూడా ఆయన వార్తల్లో నిలిచారు. ఎలా అంటే ఆయనకు సంబంధించిన ల్యాండ్ ఎవరో కబ్జా చేశారని. అరే, నా సంబంధించిన ల్యాండ్ల మీద కూడా చేస్తారా? అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు ఎవరో కడప నుంచి వచ్చిన వాళ్ళు ఈ ల్యాండ్ని కబ్జా చేశారని, అది సొంత పార్టీ వాళ్ళు ఆ విధంగా కబ్జా చేశారు. ఈయన ఒక్కసారిగా ఫైర్ అయ్యారు, రేజ్ అయ్యారు, వైసీపీ మీద వైసీపీ కార్యకర్తల మీద కూడా తిట్టడం జరిగింది అన్నట్టు కూడా గల్లలుంగిల్ని కట్టుకొని వచ్చి ఇక్కడ పెత్తనం అదే సంథింగ్ అట్లాంటి కొన్ని వార్తలు వినిపించాయి. అయితే ఇంతకుముందు చెప్పినట్టుగా లోక్సభకు సంబంధించి రామ్మోహన్ నాయుడు గారు గెలిచిన తర్వాత ఈ వాదం నిజమైనేమో, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన ప్రసాదరావు గారిని దగ్గరగా చేర్చుకోవట్లేదు, అందుకే ఆయనకు మొదట 2.5 సంవత్సరాలు కూడా మంత్రి పదవి ఏం కేటాయించలేదు, కేవలం ఆయన సోదరుడైన కృష్ణదాస్ ఎవరు ఉంటారని ఆయనకి ఇచ్చారు తప్ప ఈయనకి పార్టీలో అంత ప్రాధాన్యత లేదు అని కూడా కొన్ని వార్తలు ఉత్తరాంధ్రలో హల్చల్ చేస్తుంటాయి. అయితే ఇటువంటి నేపథ్యంలో ఆయన ఈ మధ్యకాలంలో ఇంకొక సంచలనమైన స్టేట్మెంట్ ఏంటంటే, వాలంటీర్లు అందరూ కూడా అవసరం అనుకుంటే రాజీనామా చేసి వచ్చి మన కార్యకర్తలా పనిచేయాలి, వాలంటీర్లకు ఉద్యోగం ఇచ్చింది మన వాళ్ళే, అవసరమైతే ఎన్నికలు గెలిచిన తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం, వాళ్ళు మళ్ళీ మనం వాలంటీర్లుగా పెట్టడం అన్నీ చేద్దాం, ఒక్కొక్క వాలంటీరు కనీసం 50 మంది 25 మంది ఒక్కొక్కరిని తీసుకొచ్చి మొబిలైజ్ చేసి ఓట్లు వేయించేలా చూడాలి, ఒక్కొక్కరికి ఆ బాధ్యత ఉంది. 50 మంది వాలంటీర్లు కలిసి 25 ఓట్లు తెచ్చిన సగం తీసుకొచ్చిన మనకు అంటే ఎట్లా ఓటర్లని అడుక్కుంటున్నారో చూడండి, అసలు అభ్యర్థిస్తున్నారో చూడండి. అంటే మనకి సగం వచ్చినా చాలరా బాబు, గెలిచేస్తాంరా, ఎలాగో తాపత్రపడి గెలవాలరా అనే తలంపై కనిపిస్తుంది. అండ్ మోరోవర్ వైవి సుబ్బారెడ్డి మన టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి గారికి కూడా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్గా ఇచ్చారు కదా. ఇచ్చినప్పుడు కూడా ఆయన కూడా ఈ ఉత్తరాంధ్రలో ఎవరెవరు ఎలా బిహేవ్ చేస్తున్నారు, ఎవరెవరు ఎక్కడ మీటింగ్లు పెడుతున్నారు అన్నిటికి కూడా సుబ్బారెడ్డి గారు అవసరం అనుకుంటే పార్టిసిపేట్ చేయడం. ఆయన ఏం చెప్పారంట ఈయన సమక్షంలోనే, ఎవరెవరైతే 80 ఏళ్ళు పైబడిన వాళ్ళు, సరిగ్గా దృష్టి ఆడిన వాళ్ళు, చెవి సరిగ్గా వినపడిన వాళ్ళు, అంగవైకల్యం ఉన్నవాళ్ళు, అటువంటి వాళ్ళు వచ్చి సరిగ్గా కనబడక ఓటు వేయలేరు కదా, అటువంటి వాళ్ళని ఖచ్చితంగా ఒక సపోర్ట్ తీసుకుని ఓటేయమని చెప్పి ప్రిసైడింగ్ ఆఫీసర్స్ పర్మిషన్ ఇస్తారు. ఆ ఇచ్చినప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మీరే ఉండి దగ్గరున్న ఆ ఓట్లు మనకు పడేలా చూసుకోండి అంటే ఎలాగూ పడవని అర్థమైపోయింది వాళ్ళకి. ఇవన్నీ చెప్తుంటే ఏమర్థమవుతుంది నాకు, వీళ్ళకి ఎలాగో ఓట్లు పడవని అర్థమైపోయింది కాబట్టి ఇట్లా చిల్లరగా ఏరుకుంటున్నట్టుగా అనిపిస్తుంది నాకు, అంతే కదా.
85 ఏళ్ళు పైబడిన వాళ్ళతో ఓట్లు వేయించండి, వికలాంగులతో ఓట్లు వేయించండి, దృష్టి సరిగ్గా ఆనని వాళ్ళతో ఓట్లు వేయించండి, వాలంటీర్లకు అవసరమైతే రాజీనామా చేసి మన కార్యకర్తలుగా పనిచేయమనండి అంటే ఒకవైపు ఇలా చెప్తున్నారు వీళ్ళు, మరోవైపు వాళ్ళు ఏమంటున్నారు, వాలంటీర్లు చంద్రబాబు నాయుడు గారు కేసు వేసిన తర్వాత మనస్తాపంతో వాలంటీర్లు అందరూ కూడా రాజీనామా చేశారని చెప్తున్నారు. ఇక్కడ వీళ్ళేం చెప్తున్నారు, మీరు రాజీనామా చేసేసి రండి రా అని చెప్తున్నారు. చూసారా, అంటే అర్థమవుతుంది వీళ్ళే ఓడిపోతారన్న భయంతో వాళ్ళకి రాజీనామా చేసి రండి, మీకు కార్యకర్తలా పనిచేయండి అని పిలుపునిస్తున్నారు. సో ధర్మాన ప్రసాదరావు గారు ఈ మధ్య ఎందుకో ఆయన జనరల్గా ఎక్కడ మాట తొలికిసలాడకపోయినా ఈ ఆయన ల్యాండ్ విషయం కబ్జా అయినప్పుడు ఒకసారి స్లిప్ అయ్యారు. తర్వాత ఆ మొదటి 2.5 సంవత్సరాలు కూడా ఆయన మంత్రి పదవి ఇవ్వకపోవడం వల్ల కూడా కొన్ని రకాల వార్తలు కేవలం వైసీపీలు ఉన్నా కూడా సామాజిక వర్గానికే ప్రాధాన్యత ఇస్తూ అక్కడ టీడీపీ గెలిచేలా చేశారని ఒక రూమర్ అయితే ఉంది ఆయన మీద. అలాగే ఇప్పుడు వాలంటీర్ని మా కోసం కష్టపడి పనిచేయాలి, మీరు కార్యకర్తలకు మారి చేయాలి, అవసరమైతే తృణప్రాయంగా అది రాజీనామా చేసి కూడా రావాలని అనడం, ఇటువంటివన్నీ చూస్తుంటే ఆయన అవన్నీ చెప్తూ ఏం చెప్పారంట, ఎక్కడ చూసినా సైకిల్ అని వినబడుతుంది, మన ఫ్యాన్ వినబడట్లేదు. ఇది కూడా అన్నారని చెప్పి మన గుర్తు ఏది అంటే అందరు సైకిల్ అంటున్నారు, మన ఫ్యాన్ గురించి అందరు మర్చిపోయారు ఎవరు చూసినా కూడా అని చెప్పేసి ప్రజలు మన ఫ్యాన్ని మర్చిపోయారంటే మనం ఇంకా వికాసం ఇంకా చెయ్యాలి వాళ్ళని అని చెప్పేసి అన్నారు. ఇదైతే చాలా ఫన్నీ అనిపించింది సార్, ఎందుకంటే 5 సంవత్సరాలు ఏలిన ప్రభుత్వ గుర్తుని ప్రజలు మర్చిపోయారంటే వీళ్ళు అసలు ప్రజలకు వెళ్ళారా లేదనేది ఇక్కడ అర్థమైపోతుంది. వెళ్తారండి, నాయకుడే పూర్తి స్థాయిలో వెళ్ళకపోతే వీళ్ళు ఎలా వెళ్తారు, వీళ్ళ పని ఏమి లేదు. ఇప్పుడు ప్రతిదీ మొదటి నుంచి చెప్పేది అంటే ప్రోటోకాల్, ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, వార్డు ఒక్కొక్కరు ఎవరు స్థాయిలో వాళ్ళకి స్థాయి ప్రాజెక్టులు పనులు అవుతే ఎవరికి రావాల్సిన అమౌంట్ వాళ్ళకి వస్తుంది, ఎవరు కమిషన్ రావాల్సిన వాళ్ళకి కమిషన్ వస్తుంది, అందరూ పచ్చగా బతుకుతారు, అందరూ ఇది అవుతారు. అలాగే లేదు, మొత్తం బటన్ నొక్కామా మాకు వచ్చిందా, ఇసుక ర్యాంపులు మొత్తం వాళ్ళకే, లెక్కర్ది అది యారక్ షాపులు సంబంధించి మొత్తం వాళ్ళకే, మిగతా ప్రాజెక్టులు లేవు, పనులు లేవు, ఏ సొంత పార్టీ ఈవెన్ సర్పంచులు వాళ్ళు చేయాల్సిన నిధుల్లో కూడా ఇవి మింగేశారు. ఇంకా సర్పంచులు గ్రామాలకు ఏం పని చేస్తారు, ఏం ఇస్తారు. సో కాబట్టి జనాలందరూ కూడా ఒక రకంగా విసిగిపోయారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సైకిల్ అని వినిపిస్తుందని అంటే వాళ్ళలో ఉన్న ఆక్రోశం అంతా కక్కేసినా కూడా మరి ఎక్కడ చూసినా సైకిల్ అనే వినిపిస్తుందిరా, మనం వినపడట్లేదు అని చెప్పొచ్చు, ఆయన ఉద్దేశం అదే అయ్యుండొచ్చు. కానీ ఎలా అయిపోయిందంటే ఒక బాబు మనల్ని ఎలగోకలాగా చేసి ఆ వృద్ధులు వికలాంగులతో ఓట్లు వేయించి మనల్ని గెలిపించండి రా అని అభ్యర్థిస్తున్నట్టుగా కనిపిస్తుంది తప్ప. సో మొత్తం మీద వీళ్ళకి కూడా ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే ఒకప్పుడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించిన వ్యక్తులేగా ఈయన కానీ బొత్స గారు కానీ వీళ్ళందరూ కాంగ్రెస్లో ఉన్న మంత్రులే కదా. ఒకప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు, బొత్స శ్రీనివాసరావు గారు వీళ్ళందరూ కాంగ్రెస్లో సీనియర్ మంత్రులు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ని విభేదించి బయటకు వచ్చిన రోజుల్లో వీళ్ళందరూ కూడా ఆయన మీద విమర్శలు గుప్పించిన వాళ్ళే. ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్ళి మంత్రులుగా ఉండు జగన్మోహన్ రెడ్డి గారు జపం చేస్తున్నారంటే వీళ్ళని ఏమనుకోవాలి, రాజకీయ పరిస్థితి ఎలాగుంది, ఇంకా ఇట్స్ అప్ టు యూ. ఇంకా ఎవరి విజ్ఞతగా వదిలేయాలి, వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.